హాయ్ బ్యూటిఫుల్స్. ఈ సమ్మర్‌లో చాలా కూల్‌గా ఉండే సొరకాయ విత్ పాలతో కర్రీ చేద్దాం. చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటది. సో, నాకు తెలిసి కొంతమందికైతే తెలిసే ఉంటది ఆల్రెడీ. సో, మీకు తెలిసినట్టయితే గనుక ఎవరెవరికి తెలుసో కామెంట్ చేయండి. ఓకే. మనకి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే పాలును, సొరకాయ, ఇంకా ఆనియన్స్, చిల్లీస్. సో, ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ పోసేసుకొని ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు కొంచెం బాగా ఏగిన తర్వాత ఆనపకాయ ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసి వేసేసుకోండి. సో, అవన్నీ మగ్గాలి మంచిగా. ఈవెన్ పోపు ఇంట్రెస్ట్ ఉంటే గనక స్టార్టింగ్ పోపు కూడా ఏసుకోవచ్చు. నాకైతే పోపేస్తే నచ్చదు. సో, అందుకని చెప్పి నేను పోపేసుకోలేదు. ఎవరికైనా గనక పోపు కూడా కావాలంటే గనక యాడ్ చేయొచ్చు. ఆనపకాయలు కూడా బాగా మగ్గిన తర్వాత అసలు అందులో వాటర్ అయితే ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆనపకాయలో చాలా వాటర్ ఉంటాయి కాబట్టి వీడియోలో చూపిస్తున్న విధంగా మంచిగా మగ్గబెట్టేయండి. సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేసి ఆల్రెడీ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ అప్పటికి హాఫ్ కుక్ అయిపోతది. సో, ఇంకా హాఫ్ కుక్ అవ్వాలి కాబట్టి సో, హాఫ్‌లో ఏంటంటే మనము మిల్క్ ఉంది కదా! సో, నార్మల్ మిల్క్ అదేం మరగబెట్టక్కర్లేదు. జస్ట్ అలాగ అందులో యాడ్ చేసేసి మిల్క్ కూడా బాగా డ్రై అయ్యేంత వరకు అది కూడా ఒక 15 మినిట్స్, 10 మినిట్స్ సిమ్‌లోనే పెట్టేసి ఇలా మంచిగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకబెట్టండి. అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ పాలు ఆనపకాయ కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది.